అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమా హ్యాపీ వైబ్స్. మేమైతే చాలా బాగున్నాము, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఎప్పట్లాగే మరి ఇంకో కొత్త ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఈసారి అమెరికాలో సమ్మర్ తర్వాత స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా. స్కూల్ స్టార్ట్ అవ్వబోయే ముందు రోజు అండ్ స్టార్ట్ అయ్యే రోజు ఎలా ఉంటుందో డీటెయిల్డ్గా ఇన్ఫర్మేటివ్గా ఈ వీడియోలో ఉంటుంది. సో తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చిన్నప్పుడు అదేనండి, మన 90sలో స్కూల్కి వెళ్ళే రోజుల్లో అయితే నేనైతే విజయవాడలో చదువుకున్నాను. ఆహాహా, ఆ రోజుల్లో అయితే మనకి సమ్మర్ హాలిడేస్లో ఒక లిస్ట్ వచ్చేది. ఆ లిస్ట్ నోటీస్ బోర్డులో పెట్టేవాళ్ళు. ఆ నోటీస్ బోర్డులో ఉన్న లిస్ట్ ప్రైస్ సూపర్ మార్కెట్లో రేటు ఒక రకంగా ఉంటే స్కూల్లో దానికి డబుల్ ద ప్రైజెస్ ఉంటాయి కదా. ఆబ్వియస్లీ అందరూ కూడా సూపర్ మార్కెట్లోనే కొనుక్కునేవాళ్ళు. ఇంకా పేరెంట్స్కి టైం లేని వాళ్ళు, ఇంకా అలాంటి వాళ్ళందరూ స్కూల్లో చక్కగా లిస్ట్ ఇస్తే టక్కనిచ్చేస్తారు బుక్స్. సో రేట్ ఇవన్నీ పట్టించుకోకుండా కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. మీరు ఎలా కొనుక్కున్నారో నాకు కమెంట్ చేయండి. అయితే ఇప్పుడు మా పాపకి బుక్స్ కొనడానికి ఇక్కడ ఏంటంటే లిస్ట్ ఇవ్వడం ఇలా ఏమీ ఉండవు. జస్ట్ వెబ్సైట్లో పెట్టేస్తారు. ఇక్కడ కౌంటీస్, సిటీస్ అని ఉంటే వెబ్సైట్లో పెట్టేస్తారు. ఆ వెబ్సైట్లో లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ వెళ్ళి మనం ప్రింట్ తీసుకుని వెళ్ళిపోయి తెచ్చేసుకోవటమేనమాట. అయితే తెచ్చుకునే ముందు ఫస్ట్ మనం క్లియర్ అవుట్ చేయాలి కదా. ఇక్కడైతే లాస్ట్ ఇయర్ తాలూకా బుక్స్ అలా ఏముండవు, అన్ని పేపర్సే ఉంటాయి. ఆ పేపర్స్ అన్నీ నేను మా పాప కూర్చుని మంచిగా గ్రేడ్ అవుట్ చేసేసుకుంటున్నాం. వాట్ ఈజ్ నీడెడ్, వాట్ ఈజ్ నాట్ నీడెడ్. ఇంకా తన స్వీట్ మెమరీస్ ఏమైనా ఉంటే అది ఉంచుకుంటుంది. మిగతా అన్నీ ఒక అట్టపెట్టి బాక్స్ కల్లా పెట్టేసి ట్రాష్ దగ్గర పెట్టేస్తాం అనమాట. అయితే ముందుగా వెళ్ళిపోయి షాపింగ్ చేసేసుకుని వచ్చేస్తాం కదా. సో మేమైతే స్కూల్లో తీసుకోము, ఎప్పుడు ఇలా బయటే తీసుకుంటాం. ఇట్ ఈస్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైస్, బట్ చాలా అన్వాంటెడ్ స్టఫ్ అయితే నాకు అనిపించింది. చాలా వరకు కూడా ఏంటంటే మనకి స్కూల్లో లిస్ట్ ప్రకారం ఇస్తారు కదా, దానికన్నా మనకి ఇంట్లో ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ ఉంటాయి. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు వేస్ట్ ద ఐటమ్స్ విచ్ వీ ఆల్రెడీ హ్యావ్. సో మనకు తగ్గట్టుగా కస్టమైజ్ చేసుకుని మనకు తగ్గట్టుగా కొనుక్కోవచ్చు. కాబట్టి మేము ఎప్పుడు వాల్మార్ట్లోనే వెళ్ళి కొనుక్కుంటాం అనమాట. సో అలా కొనుక్కున్న ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి మంచిగా ఇక్కడ మనం ఇంట్లో లిస్ట్ ప్రకారం పెట్టుకోవాలన్నమాట. లిస్ట్ ప్రకారం ఒక బ్యాగ్లో పెట్టుకొని ఆ లిస్ట్ ప్రకారం మనం బ్యాగ్లో సార్ట్ అవుట్ చేసుకుని స్కూల్కి తీసుకెళ్ళి సబ్మిట్ చేయాలన్నమాట. ఆ లిస్ట్లో ఏముంటాయంటే బుక్స్ ఏముండవు, జస్ట్ ఫైల్స్, ఫోల్డర్స్, ఇంకా నాప్కిన్స్, గమ్, సిజర్, బాక్స్, స్కూల్ బాక్స్, పౌచెస్ అలా ఉంటాయి. డీటెయిల్డ్గా వీళ్ళకి ఎందుకు బుక్స్ ఉండవు, బుక్స్ లేకుండా ఎలా చదువు చెప్తారు. అండ్ ఈ ఫోల్డర్స్ ఇన్ని చూస్తున్నారు కదా, డిఫరెంట్ కలర్ ఫోల్డర్స్. ఇవన్నీ ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. స్టే ట్యూన్డ్. చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది. ఇదే మీరు చూస్తున్న స్కూల్స్, ఇవన్నీ గవర్నమెంట్ స్కూల్స్ అనమాట. వీ డోంట్ హ్యావ్ టు పే సింగిల్ పెన్నీ. అయినా కూడా చూసారా ఎంత నీట్గా ఉంటాయో, ఎక్కడ చూసినా వైట్. అండ్ ఆ డెకరేషన్స్ చూసారా, బ్యాక్ టు స్కూల్ అని చెప్పి. ఇంకా అలా మేమైతే బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోతున్నాం. అయితే షీఈస్ వెరీ ఎగ్జైటెడ్ దిస్ టైమ్. హర్ గ్రాండ్ పేరెంట్స్ ఆల్సో ఆర్ హియర్ అనమాట. సో మీరు చూస్తుంటే అంటే మండే స్కూల్ అనుకోండి, ఫ్రైడే ఉంటుందన్నమాట. ఇది ఈవినింగ్ పూట 5:30కి అట్లా ఉంటుంది. సో అన్ని టీచర్స్ని కలిసి ముందుగానే మనకి అక్కడ పెడతారనమాట, రాస్తారు మనకి ఎంట్రన్స్ దగ్గర. ఈ అమ్మాయి ఏ టీచర్తో మ్యాప్ అయ్యింది, ఏ క్లాస్ అంటే 4th grade 3rd grade అలా ఉంటుంది కదా, ఏ టీచర్తో మ్యాప్ అయ్యింది అని బోర్డు మీద పెడితే ఆ టీచర్ని కలవటానికి ఇక్కడంతా ఇట్ గోస్ వాస్ పర్ టీచర్ అనమాట. సో ఆ టీచర్ మ్యాప్ అయిందని చెప్పి వెళ్ళి ఆ క్లాస్కి వెళ్ళి ఫస్ట్ డే టీచర్ని కలుస్తాం. అసలు షార్ట్ టాక్ అంటారు కదా, షార్ట్ టాక్ అంటే ఏంటంటే ప్రతిదీ గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్తో పాటు ఎక్స్ట్రా 2 lines అనేది ఇక్కడ మాట్లాడటం చాలా ఇంపార్టెంట్. దీని గురించి నేను ఇంకో షార్ట్ వీడియో కూడా చేస్తాను, స్టే ట్యూన్. అయితే ఏంటంటే అసలు టీచర్ కూడా చూస్తున్నారా ఎంత చక్కగా రిసీవ్ చేసుకుంటారో. అండ్ లాస్ట్ ఇయర్ వీళ్ళతో ఉన్న కిడ్స్ ఈ ఇయర్ ఉండరు, అట్లా అనమాట. అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తారు సో దట్ దే గెట్ అలాంగ్ విత్ ఎవ్రీబడి. సో మైట్ బీ ఎక్కడైనా ఒక కిడ్ ఏమన్నా కలిస్తే కలుస్తుందేమో కానీ, బట్ అదర్వైజ్ ఈసారి మా పాపకు వచ్చిన మ్యాపింగ్లో లాస్ట్ ఇయర్ ఉన్న కిడ్స్ అయితే ఎవరు లేరు. సెక్షన్స్ అన్ని మార్చేస్తారు. సో ఒక్కొక్క క్లాస్లో 20 people మాత్రమే ఉంటారు. 20 students, 20 kidsే ఉంటారు. ఒక టీచర్కి 20 studentsని మ్యాప్ చేస్తారు. నాట్ మోర్ దెన్ దట్, మ్యాక్సిమం 19, 20, 21. అండ్ అలానే మనకి ఏంటంటే కార్ లైన్, బస్ లైన్ అలా ఉంటుంది అనమాట. కార్ లైన్, బస్ లైన్ అండ్ ఆల్సో వాకర్ లైన్. దానికి తగ్గట్టుగా ట్యాగ్స్ ఇస్తారు.
ఎవ్రీథింగ్ ప్రెప్ వర్క్ వాట్ ఎవర్ హ్యాస్ టు బి డన్ ఫ్రమ్ టుమారో అయితే మండే స్టార్టింగ్ అనేది ముందే మనకి ఫ్రైడేనే అన్నీ చెక్ చేసేస్తారనమాట. చక్కగా అన్నీ ఇచ్చేస్తారు, ట్యాగ్స్ ఇచ్చేస్తారు, అంతా అయిపోతుంది. జస్ట్ ఇట్స్ 1 hour క్విక్ ఈవెంట్. అందరినీ కలిసేసుకుని టీచర్ ఏమో కిడ్కి వెల్కమ్ చెప్తుంది. సో కిడ్స్ విల్ బి వెరీ వెరీ ఎక్సైటెడ్. అలానే మనకి ఇక్కడ ట్రక్స్ ఉంటాయి అనమాట. అయిపోయిన తర్వాత ఫుడ్ ట్రక్స్. సో మనకి ఏది ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ కూడా తినొచ్చు. ఇట్స్ నాట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనం కొనుక్కోవాలి ఆ ఫుడ్. సో ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ మనకి ఎలా బళ్ళు ఉంటాయి అంటారు కదా, పునుగులు బజ్జీలు బళ్ళు ఉన్నట్టు ఇక్కడ చక్కగా డోనట్స్ అట్లా బళ్ళు ఉంటాయి వీళ్ళ ఫుడ్. అట్లనే ఇదంతా మీరు చూస్తున్నారు కదా, ఇంకా పార్క్ అనమాట. స్కూల్లోనే ఆడుకొని అలా రిటర్న్ అయిపోవటమే. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.